హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రెండ్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్. ఇప్పుడు ప్యాంట్లో ఉన్నది ఇంతకుముందు ఒక ప్యాంట్ చెప్పాను, ఇప్పుడు ఇంకొక ప్యాంట్ అండి. చురు ప్యాంట్ ఇది. కంపల్సరీ డ్రెస్లు వేసుకున్న ప్యాంట్లు కంపల్సరీ, కానీ ఇప్పుడు చాలా మంది లెగ్గిన్స్ వేసుకున్నా కూడా మన ప్యాంట్లకు ఉన్న విలువ ప్యాంట్లకు ఉన్నది. ఫుల్ పట్టీలో చాలా బాగుంటుంది, పిల్లలకు చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. మనం కుట్టుకోవాలి, ఏ సైజు కుట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సిందే కంపల్సరీ. చురు ప్యాంట్ పెట్టి చెప్తున్నా మీకు. ఇది చురు ప్యాంటే క్రాస్ కటింగ్ ఐడియా ఉందో లేదు, స్టార్టింగ్లో వచ్చేది చురు ప్యాంట్ ఫుల్ టైట్ వచ్చి కాటన్కి వచ్చేది బాగా. ఇప్పుడు ఎక్కువ లెగిన్స్ వచ్చేవరకు చాలా తగ్గిపోయింది, కానీ చిన్నపిల్లలు కుట్టుకోవాలనుకుంటే కుట్టుకోవచ్చు, చిన్నపిల్లకు పెద్ద పిల్లలకు కంపల్సరీ కుట్టుకోవాలంటే కుట్టుకోవచ్చు. ఇది మాత్రం క్రాస్ వేయాలండి, ఇట్లా చురు ప్యాంట్కి మాత్రం కంపల్సరీ ఇట్లా క్రాస్ ఉండాలి. ఎందుకంటే ఎక్స్ట్రా ఉండాలి కదా, మనకు లెంత్ ఎక్స్ట్రా ఉండాలి కదా, కంపల్సరీ క్రాస్ కటింగ్ అయితేనే మనకు ప్యాంట్ ఎక్కుతుంది. లేకపోతే ఒకప్పుడు గుర్తుంది, ఒకప్పుడు ప్యాంట్ వేసుకుని ప్లాస్టిక్ కవర్ వేసుకొని మరీ ఎక్కించుకునేది ఇప్పుడు ఆ టైంలో. ఇప్పుడు మాత్రం చురు ప్యాంట్ చెప్తున్నానండి. ఇది దీనికి బెల్ట్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. బెల్ట్ వేసుకుంటే మాత్రం బెల్ట్ 5 ఇంచెస్ మినిమం, మైనస్ పోతే 31. ఇది దీనికి +10 యాడ్ చేసుకోవాలి మనం కంపల్సరీ. 44/4 11 ఇది బెల్ట్. ఇది కిస్తా ఏం లేదు. లెగ్ రౌండ్ +2 యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది మాత్రం 12/2 6. ఇది ఈ బెల్ట్ 5. దీనిలో కిస్తా ఇది మాత్రం ఇది కూడా, ఎందుకంటే కిస్తాతో వస్తుంది కదా, ఇది కూడా -5 చేసుకుని ఇది 8. ఇది మాత్రం ఇప్పుడు లెంత్ అంటే మనకు కంపల్సరీ కింద మనం ఇట్లా కొట్టుకోవాలి. ఇది మళ్ళీ లెగ్ రౌండ్ 6 కదా, ఈ చుడికి 5 పెడితే సరిపోతుంది. చుడికి 5 +2 ఇది 5 ఇంచెస్ +2. చుడికి మినిమం లెంత్ దీనికి +10 పెట్టుకోవచ్చు, +10 41, లేదు +15 పెట్టుకోవచ్చు. డిపెండ్ 15 అంటే 46 వస్తుంది లెంత్. నేను 10 పెడుతున్నా, ఇది ఎక్స్ట్రా. 10 అంటే మనకు క్లాత్ సరిపోతుంది, 15 అంటే కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది మనకు. ఇది స్ట్రేట్ ఉన్నది, ఎందుకంటే ఇది చురీ ప్యాంట్ కదా. ఇది 5 +2 ఇది సమానం ఉండాలి. ఇది మాత్రం ఇది చురీ మొత్తం కూర్చొస్తుంది, ఐడియా ఉంది కదా, ఒకప్పుడు కూర్చొచ్చేది ఇదంతా. తర్వాత ఇప్పుడు మీ లెంత్ 31 లెంత్, ఎందుకంటే బెల్ట్ వస్తుంది కాబట్టి. ఇక్కడ ఇది 11, ఇది +10 పెట్టుకోవచ్చు, ఆరు +15 కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ డిపెండ్స్. ఇది +10 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 11 పెడుతున్నా. ఇక్కడ కిస్తా ఐడియా ఉందో లేదా, కిస్తా మనం తగ్గించినాం కదా, బెల్ట్ పెట్టుకుంటే కంపల్సరీ పెట్టుకోవాలి. ఇది 5. ఇలా వస్తుంది. కంపల్సరీ దీనికి ఈ పీస్ మాత్రం కంపల్సరీ, ఎందుకంటే కింద చినిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మాత్రం కంపల్సరీ. ఇది మాత్రం 3, ఇది 8. మళ్ళీ బెల్ట్ పైన వస్తుంది కదా, బెల్ట్ కరెక్ట్ సరిపోతుంది బెల్ట్కి దీనికి. ఇది పైన ఈ ప్యాంట్ ఇప్పుడు కట్ చేస్తున్నాండి. ఇది కట్ చేస్తుంది ఇప్పుడు ప్యాంట్ని. ఇది సమానం ఉండాలి. ఇది ఇది అతుకొస్తుంది కంపల్సరీ, దీనికి అతుకొస్తుంది ఇక్కడ, ఎందుకంటే క్రాస్ పీస్ కదా, ఖచ్చితంగా అతుకొస్తుంది. 2 మీటర్స్ తీసుకున్నా, ఎన్ని మీటర్స్ తీసుకున్నా ఖచ్చితంగా అతుకొస్తుంది. ఇది మాత్రం ఇలా
ఖచ్చితంగా అతుకొస్తుంది దీనికి మాత్రం. కొంచెం పేపర్ కూడా కరెక్ట్ రావట్లేదు. చూడండి, ఇక్కడ తీసుకొని మళ్ళీ కరెక్ట్గా తీసుకోవాలి మనం ఇక్కడ. ఇలా ఇంకో పొడుగు ఎక్కువ వస్తుంది, ఎందుకంటే చురీ ప్యాంట్ కూడా పొడుగు వస్తుంది కంపల్సరీ. విత్ లెగ్స్, దీనికి బెల్ట్ వస్తుంది. బెల్ట్ కొంచెం సేమ్ యాజ్ ఇస్ వస్తుంది, ఏం కుచ్చేం రాదు. ఇలా బెల్ట్ వస్తుంది పైన. ఇలా చురు ప్యాంట్ ఇది పిన్ని కొడుతుంది, దీన్ని కూడా పిన్ని కొడతారు. ఇది క్రాస్, ఇది ఫుల్ క్రాస్ అండి. ఇది మాత్రం ఫుల్ క్రాస్, ఇది స్ట్రేట్ వస్తుంది. ఇలా వస్తుంది చుడీ ప్యాంట్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. మీ శ్రీలత.